మాతృ మానవాది శరణు వియనాటి నాలుగెల జోగనాడి నడవేడు సుందరమ్మ సుందరమాయమ్మ తుర్తి మేలుకమ్మ మాకు ముగ్గురి అన్న కోలి మీరాము మాకు ముగ్గురి నాడి చెక్కి రావే అలనాటి కథలైనా ఇలనాటి వెతలే కథలు శాస్త్రాలు మరిగిట్ట ఉండంగా గంగా గంగమంటే సముద్రాల గంగా శాస్త్రాల విద్య అంది గంగ మతి అంది గంగా మాణిక్యపురి అంది గంగదేవి వాళ్ళ గది అందు నిలిపాలి విజ్ఞానం కలిసి ఈ చోట నిలిపాలి అరే విజ్ఞానం అంటే వెనుక దుత్త విజ్ఞానం పండుకుంటే విజ్ఞాన పాములాది పరవని కుమార అలనాటి కథలైన నాటు వేతలు అలనాడు కులానికి కులగురు మీరే చరిత్ర మరి ఎట్లా ఉన్నదైనా ఎవరైనా పట్టారు వారేలుతున్నారాట ఇద్దరు పత్తి గంగన పోలు ఉన్నారాట నన్ను నాలుగిళ్ళ కుల బాంధవులు ఆ కులమేమో కుతికిల వంటి సముద్ర మొక్కల వంటి కుల విడిచిన పక్షి మరి మల విడిచిన కోతి సుందరమైన జీవించరాదు దేవేంద్ర అడిగా వాళ్ళు తీసుకొని పేరు పెద్ద పండుగ భగవంతుని వండబెట్టినారు మరి అలా నాటు భగవంతుడు 12 ఏళ్ళ నాడు అక్కమ్మ మేడల మిద్దెలు ఎప్పుడు పెంపరార్థమైనాడు మరి 12 24 ఏళ్ళకు భగవంతుడు పుట్ట కూర్చుని గడవగా నాటి దిన మందు పడుతున్నాయి మందు బాగుంది ఆజ్ఞానం పోయి సుఖ్యాల చచ్చి ప్రేమను పుట్టినాయో
రొట్టెలా గంభీర కాంచెలు కలిగి నేనైనా కానీ ఎగ్జామ్ హైలగిరి పట్నం వెళ్ళిపోతాను భగవంతుడు అక్క మా అక్కల పేరుకి ఎప్పుడు వచ్చిండో ఒరే తమ్ముడా వీరయ్యా నాది దేవా దేవుని మంద దేవగురుల మంద పార్వతీవుల మంద పంచగురుల మంద ఆడదాని మంద అంటూ లేని మందకు వంటదలుగా పెడుతుంది అన్నదేమో మరి భగవంతుడు ఎంత చెప్పిన అక్క మా అక్క నోట దివాళ తీసుకొని ఆడికి వెళ్ళి భగవంతుడు గుణవారి ఎగ్జామ్ నేను నల్గొండ పట్నం వెళ్ళిపోతున్నాను భగవంతుడు భగవంతుడే సెలవు తీసుకున్నాడు మరి మడవ తల్లి అన్నిటి కొరడు దెబ్బలు పట్టి నీ గొల గుర్రం ఈ పనులు దోమల గుర్రం తోగిపోతుంటే ఆమె ఎచ్చడి దోమల పిల్ల కాలుగురేరు వరేలు కనబడుతున్నాయి అమ్మా మరి వారి పట్ట వెళ్ళిపోతున్నా అని కాలుగురేరు వరేలు కాదు కాలుగురేరు వరేలు భగవంతుడు వండుకుంటున్నాడు స్వామి గుర్రాన్ని వేసుకొని అర్ధ గంటగా రావణ పట్టం వచ్చింది ఎన్నడు ఎక్కని భగవంతుడు గుర్రాన్ని ఎక్క లోతల మంటలు వచ్చినాయి అయినా అత్తగారికి పోతున్నావు పోతే పొద్దుగా పోవాలి లేకపోతే పొద్దున్నట్లు పోవాలి 7 వట్ట వాటిలు పోతే 7 రత్తల శాస్త్రం అవుతుంది భగవంతుడు కాను ఎట్లా కాసేపు అష్ట తీసుకుంటున్నా దేవుడు పరమాత్మ అడవి లోపల చుట్టాలు ఎవరున్నా అడవి లోపల ప్రతాప నాగర రాలే వస్తున్నది గంట కొట్టకుండా జగదమ్మ కొడుకు పడుతున్నది మరి అడవిలో ఉన్న బొల్లి గుడ్డలు వస్తున్నాయి సామిరను లోదలు వస్తున్నాయి కోతులేవో సూతులు పడుతున్నాయి కొండగల మధ్యలో కొడుతున్నాయి సోగాల సంపల దేవుడు గుట్టల్లో వెళ్తున్నాయి
భగవంతుడు గుర్రు కొడితే గుట్టలు దాని వెళ్తాను మూత కొడితే మోతుకులు దాని వెళ్తానే భగవంతుడు ఎప్పుడు వండుకొని ఉండంగా పట్టం మీద నాటనా దేవా అరిగడిపోతాను మిసాలిపోతాను ఏడుగురికి 7 వంటలు మేడ కట్టి నాట గద్దె పీఠాలు మరవాలేదా ఇవన్నీ మాటలు చైతన్యాలకొండ పట్నం మీద నరపతి గారు పవన్ 7 బిడ్డలు పుట్టిను ఎత్తి రాజాన్న మనవిస్తే అరిగడిపోతాను నా మిస వెళ్ళిపోతా అని 7 వంటి నమ్మ మేడలు కట్టిండు వాళ్ళు కుశల పెళ్లి కోలేదు గద్దె పీఠ మరవలేదు మనకి ఇన్న గోదావరి ఉండేది పందిరే పర్వతం ఉండదు 7 బిడ్డలు ఎత్తి రాజాన్ని ఇస్తే అరిగడిపోతాను నా మిస వెళ్ళిపోతుంది అనుకున్నాడు ఆ బాపగారు ఉండే ఈ ప్రకారంగా చేసి ఇక్కడ ఉండంగా అలనాడు కాలనట్టు ఆడుకున్న భగవంతుడు భగవంతుడు ఎక్కడ మాల్య వందుతున్నాడు భగవంతుడు వండుకున్న మధురాబు ఎండుకొండ పైడికొండ ఏకాశిలాద్రి గంగమ్మ శిరమున గౌరమ్మ సంకల మైసాచి పర్వతారి కొమ్ముల్లా వండుకున్న పరమంతుడు ఎప్పుడు మాల్య వందిందో వీరభద్ర సంవత్సర కాలంలో ఎట్లా వండుకున్నాడు మరి నాగపల్ల పట్ల మోదీ కత్తి కింద హతమైపోతాడు అని ఇక్కడ ఇవి తీసి ఒకసారి వాళ్ళ మీద మచ్చు కొట్టిండు మరి నరభూపతి ఎప్పుడు మచ్చు కొట్టంగానే ఇద్దరికి వచ్చింది పెత్తనం వచ్చా బాలలకు వచ్చింది బతుకం పిల్లగళ్ళకి వచ్చింది పీరీల పండుగ అరే నపారు అయ్యా మహారాజ్ అరే రారా భూషుడి అరే నపారి ఏమంటా సాటింపు చేస్తావంటే అయ్యా ఏమంటే సాపియాలి నేను కావడం ఈయన సాపి చేస్తే అంత సాపు అవుతుంది రా మొదగా ఈయన సాబి చేయాలవా ఈయన సాబి చేస్తారు రోడ్డు నెట్లు ఉడతాం ఈయన గట్ల ఉడితే మొత్తం డప్పు మంచిగా కొడతాడు ఊరు కూడా మంచిగా సాటిమి చేస్తాడు ఏమంటే సాపి సాటిమి చేయాలి ఏమంటా సాటిమి చేస్తామంటే బిడ్డ పెద్దలకు వచ్చింది పెద్ద రామాస బాలలకు వచ్చింది బతుకమ్మ పండుగ పిల్లగాళ్ళకి వచ్చింది పీరీల పండుగ నారదుండ బిడ్డల 6 బ్రాహ్మలాట పెద్దక్క పెద్దగన్న మాడకచ్చి ఆడసక్క నాటలు పాడసక్కని పాటలు పాడుకొని ఎవరి మేడలకు వాళ్ళే వెళ్ళిపోన్నట్టు అంతే చెప్తా దుబ్బులను కొలుతలేరు 600కు మొన్న కోసేసిన ఆ దుబ్బులోడు మంచిగా సాటి మెత్త మొన్ననే డబ్బు కోసేసింది కొట్టాను ఇన్నోళ్ళు ఆ 8 ముందటున్న మురుకుల్లారా పక్కనున్న బంధువులారా వెనుకున్న ఏడుగులారా ఇలా రండి మీతో కొయ్యల్లారా ముందటున్న మురుకుల వాళ్ళందరూ లేచి కొడితే ఏం చేస్తావు ఇన్నోళ్ళెవలో మరి నరవుండో బిడ్డలు మరి మారచ్చ మగలు అరే పెద్దక్క పట్టువగానే మారకచ్చి ఆడచక్కని ఆటలాడుకోవాలి ఆడచక్కని పాటలు పాడుకోవాలి బియ్యం వచ్చింది వస్తుంది ఇంటి కోరి నేమన్న సర్పంచ్ రాని అన్న వార్డు నెంబర్ పాల డబ్బర్ రాకుండా పత్తా లేకుండా ఉండరా కారట్లు పట్టుకొని ఎడబోతారు వీళ్ళందరూ పట్టుకొని నంబర్ వాడి విధంగా తడిపి నడుమున బిడ్డలైనా నడుమున్న వాళ్ళ బిడ్డలమ్మా
నీ పెళ్ళం కుండమయ్య సప్తావురా పెన్నాకొక్కని మనం ఏమన్నా బండ్లు అనుకున్నావా అవురా అవునే ఏమన్నా ఏ బ్రాండ్లవా ఆ బ్రాండ్లవా మనం ఏమన్నా కొత్త ఏ బ్రాండ్లవా ఊరికే చొక్కడే గుద్దులు గుద్దితే అత్తగారు సొమ్మంత ఆగమైపోయాయి అయ్యో ఆడి మంది అత్తగారిదే కాదే నిజమే అయితే గాని కొత్త విజయపురాలు వరుస వాళ్ళు ఎట్లా అనుకుంటారు అన్నయ్యలు అయితే ఎట్లా అనుకుంటారు అన్ని అయితే ఎట్లా అనుకుంటారు అయ్యో అక్క అయితే అనుకుంటారు హాయ్ హవర్ యూ అంత బాగా రచిస్తారు అయ్యో బయలంగా అంత మంచిగా అంటారు అదే అదిన మరదళ్ళు అయితే అదిన మరదళ్ళు అయితే ఏం చేస్తారంటే ఈ చెర్ల పూసుకోరు కదా చెర్ల పూసుకుని ఉంటే మన నవనూరుకి ఇస్తారు అన్నట్టు ఈ అవ్వ పండుగ చేసుకోవాలి బీరాపట్నం బొక్క తింటే లగ్గం బొక్క అని అవ్వ ఏం చేస్తుంది మంచిగా సందడి బట్టలు సందుకులో పెట్టుకొని బట్టలు పట్టుకొని ఆయన తప్ప బస్ స్టాండ్ లో గప్పుడే బస్ దిగుతాను ఈ అవ్వ గప్పుడే బలిపిల్ల బొక్క తినేది మంచిగా మెత్తడి బొక్క తినే మనగా పరపాడు కల్లాయినాక పచ్చిలో పోయినట్టు ఎంతైనా కొత్త ఆ కొత్త మంది మన చుట్టూకి కలుతుందా అయ్యో కొత్త చుట్టూ ఇక ఎరగ లోట పట్టుకొని వస్తుందా ఆడ బస్తీ ఆమె ఉరికొస్తుందా ఆయన ముత్త పోవడం ఇయ్యాలి కాకపోతే ఈ దొడ్డికి రేపు పోతా ముత్త వాడే నీకు రోగం ముట్ట సంతావురా పెళ్ళికే రాకుండా మరి కొత్త వర్షుడికి ఇట్లా బొమ్మ బాగుంటది మరి ఈ సంవత్సరం పండుగ ఇట్లా అయిపోయాయి ఈ సంవత్సరం పండుగ అయిపోయినాక మళ్ళీ వీళ్ళకి వేసుకుంటారు వేసుకోండి అవ్వ గట్టె దిగుతుంది అవ్వ గట్టె పోతుంది అవ్వ గట్టె దిగా అవ్వ ఇటు మూతి పెట్టుకొని దీని ఏం పాడు వాడు లంచం నాగంటారా నాగే నీ పిచ్చరు పిచ్చి పాడు లంచం గారు మేనగొడలు వేసుకుంటే మంచిగా ఉండు కొట్టుకున్నా తిట్టుకున్నా ఆడవిక ఏడువరం అట్టే కొడుకుతో ఇటు చెప్పబట్టే బిడ్డతో అటు చెప్పబట్టే సంవత్సరం బాబు అట్టే నీ సంవత్సరం మీద మంది అయ్యా వెళ్ళా చెల్లె ఒత్తుకురావు ఇక కొత్తగా అన్నయ్యలు ఎట్లయితే ఎట్టాలనుకుంటారు అంటే అయ్యో అన్న మంది మూట ఏమంటివి రోగం లేచిన లంగ రోగం ఉడకబడతాను వాడు కొట్టాను అయ్యో అన్న ఒక్కసారి అన్న ఆడొకసారి వస్తానా ఒక్కసారి అన్న సీరంట పంట పాపానికి వస్తానా చీరంట రైకంట అన్న అయ్యో ఎట్ట తిన్నావు ఎట్లుందో బొర్రకాడు పోతాను గంజి అంటాను బాగా మన నారదండ పెట్టి ఏడుగురు బ్రాహ్మణ ఆచర పెట్టలు సంకలం పెట్టుకోని మాలు కాటను దేవా ఎప్పుడు భవనం వచ్చిన ఆడికి నారదములు విడలేడు పడవలసంలో కలిగి సోనాల మై బయటికి వెళ్ళిపోదామని ఊరు బయట ఉన్నది పాడంతో పాడసాలకుండు కాడ ఆడచక్కని ఆటలు పాడచక్కని పాటలు పాడదామని నారదుండో మరి బురికేసి 12 ఏళ్ళు రాజ్యం వెళ్ళకోనే అన్న మానవులు ఎడునే అకాలం గుండు దుద్దులు పెట్టుకోబుద్ధి అవుతుంది
ఏందే పెట్టుకునేది ఏం పెట్టుకుంటే ఎలా పెట్టుకుంటే గుండెపాడు వాళ్ళకి ఇస్తున్నది ముద్దు ముద్దు కిస్సు ఏది కిస్సు పప్పి తప్పిస్తలే గుండు తెలియదు నీకు అయితే నామ సూత్తనే పెట్టుకోబోతే సూత్తనే పెట్టుకోబోతే మరి అప్పుడు చూస్తూనే ఉన్నారు దండ బిడ్డ అటువంటి పడవంత పడతారా గుండు కాడికి వచ్చిర్రు గుండుని బ్రాహ్మణ కళ్ళు వచ్చిరాట మరి గుండు ఎంత చక్కని గుండు ఎంత సవరణ బిడ్డ మనత్తమాలు ఎప్పుడైతే పడవంత పడతారా గుండు కాడికి వచ్చిర్రు ఈ గుడికాడ మనం ఆడుకుందాం ఏం ఆడుకుందామే ఏం ఆడుకుందాం మన బాపూతులా ఏ దేవుడు వచ్చిండో నీ బాధ్యను ఎన్నడూ ఇళ్ళ నీయపోయేది ఎన్నడూ తలుపు తీయపోయేది గల్వ దాట నీయపోయేది కల్వ దాట నీయపోయేది ఇవాళ మనకు ఆట చక్కని ఆట చెల్లు పెట్టిండు ఆడుకున్నంత మంది ఇప్పుడే మంచిగా ఆడుకోవాలి మళ్ళీ ఆడుకోని పోతావా మళ్ళీ పోతావా మళ్ళీ సెలవు పెడతారా మరి ఏం ఆడుకుందామే నువ్వు బల్లే అన్నిట్లల్లో ఫస్ట్ కబడ్డీలో ఫస్ట్ ఖోఖోల ఫస్ట్ అన్నిట్లల్లో మంచి ఆట ఆడుకుంది ఏ ఆట ఆడుకుందా ఏం ఆట ఆడదని చెప్పే ఇది ఆడదామే కబడ్డీ అని తెలియదు గతే దున్నపోతున్నట్టు కబడ్డీ ఫస్ట్ బిడ్డ ఆట మొగలే ఇది మొగలేనా మరి ఏది ఆడదాం ఏం ఆడదామే ఓ చిన్న ముసల్లానా ఏమాట ఆడదామే బిడ్డ పెళ్లి చేస్తావు కొడుకు పెళ్లి చేస్తావు వాళ్ళు అంజమంట మన పోరాయణ ఆడుకోవాలి ముసలితో ఏం ఆడతాయి ఆ ముసలమ్మ ఆడుకున్నది అన్ని తీర్లు మన పెద్ద అక్క కాదు తీరటిక్కు బారే బాంబు అది కోటిలాట ఇగో నేను బద్దీ నాది గోనే చిచ్చు నేను చిత్తుతావో అది కూడా మొగలాడు నేనే ఈ మొగలు ఆడచక్కన ఆటలు పాడచక్కన పాటలు ఆడుకోవాలి ఒక బతుక మాటలు ఆడుకొని వెళ్ళిపోదామని మరి నారదుండా బిడ్డలు ఆటలు ఆడే ఆట చక్కన ఆటలు ఆడుతున్నారు ఆట అక్కడ మనం ఆడుకునేది నాయమలేదు మన పుట్టింది బ్రాహ్మణిట్ట పెరిగింది బ్రాహ్మణిట్ట కుర్ర పరాన్ని గచ్చిరికాడు రామరాజుతులు మనకు పనికిరావు మన సొప్పదండి గ్రామం లోపల మన బ్రాహ్మణ సుభద్ర ఆడేది తుస్సు అంటే ఎండిగా వేయటం పారగవ చూద్దాం మన పారగవ ఎండిగా చూద్దాం ఆడుకొని వెళ్ళిపోదామని అర్థండో బిడ్డలు అక్క కోలారుంటే చెల్లె కోలారుంటే ఏం పుట్టిందే ఏం పుట్టిందంటే అక్క కరెక్ట్గా నేను పెద్దక్క మీద వండుకున్నా మన పెద్దక్క మీద వండుకున్న కాడ వండుకుంటుంటా అదే అది తొడవే వండుకున్నా మరి కలరాని కలగన్నా ఏడుల పొలవరుతుందా కలిగి సోనల పై ఉన్నట అమ్మ మరగానే తోతే తాత తొంతి అడిగి ఆ బాయన తానం చేస్తున్నట మన పీట చక్కెర పిల్లలు ఉడతారట మన మూరెడు ఇంతకలు బారడు అయితే అట అవసరం లేదు 7 నిమిషాలు
మరి ఆడికి పోదామని మరి నేను కలగన్నాక చెప్పగానే మన చెల్లెకి ఎప్పుడు కళ వచ్చినా చూడదు అవుతుంది అన్నాను ఏమమ్మా నా చెల్లెలా నీకు మొగడంటే మొత్తం పురుషుడు అంటే పుణ్యం కంటే కంటే కాపురం మేలంటే చెల్ల కమరాదమ్మా పుల్లల కంటే పురుషుడు మేలంటే ఏమంటాం ఉన్నారు చెల్ల కమరాత్తో మన చెల్లకు కలచిన ఎప్పుడు చూడలేదని చెప్పిండు మన చెల్లెకి ఎప్పుడు కలొచ్చిన సూట్ అవుతుంది అక్క మన తయారైన బైక్ వెళ్ళిపోదాం కానీ మన ఎవరితో చెప్పుదామే మరి మనం పోయి మన డాడీతో చెప్తాం డాక్టర్ చెప్తే హోనేస్తాడు అందే కొడుకు పోనీయాడు అరే పీట మీద దగ్గర కొట్టకే పెద్ద కొన్నారుదా అరే చెల్లె కొట్టే చెత్తున్నారుదా చిన్న బిడ్డలు నమ్మే కరున్నారుదా అంటావు మరి మన మమ్మీతో చెప్తాం మన మమ్మీతో చెప్తే మన నాయనకు మన మమ్మీకి ఇద్దరికి లింకే అలో అంటే అలో అన్నట్టే లేకపోతే మన నాయన కింద ఉన్నా మన బంటోల కింద గడ్డం తుక్కుందని చెప్తాం ఆ గడ్డం తురుకోనికి చెప్తే మనం రామగుండంలో కరెంట్ తయారైతే మన చెర్ర బుత్తుకురికి ఎట్లా వచ్చిందో ఆ గట్ల లింకులు ఉంటాయి మాతో కూడా చెప్పేది న్యాయం లేదు సరే ఎవరితో చెప్పకుండా మన గుట్టే చప్పుడు కాకుండా మన అసలు సంకలు పెట్టుకొని సకలలో సందులకెళ్ళి మంగళంలో దిట్లకెళ్ళి ఎవరే చెప్పుకుంటా పోదాం పాయ సాగరంలో సందరి ఆటో ఇటే వాడతాం మంగళంలో దిట్టే వాడతా మన పెద్ద గుడెనకమన్నే మోతీసీ అన్న పడతాడా ఉన్న ఫోటోలు ఉన్నాడు వాడు పడతాడా గట్ట కాదే ఇగో ముందర ముగ్గురం పోదాం వెనక ముగ్గురం పోదాం ఇగో ముందటలో చికెన్ కాయలు పట్టుకుందాలి వెనక వచ్చేటోళ్ళు గిర్రలు పట్టు నువ్వు కాలకు తొందరలాటు పెద్ద సచ్చడి పెడుతుంది వెళ్ళిపోదామని చెప్పిన అర్థమని బిడ్డలైనా అర్థండో బిడ్డలున్నారా నా కాలు ఇస్తే మాకు తీసేస్తారు ఇది తీసి గది చేయరు ఒక్కటి తీసి వెళ్ళండి వెళ్ళండి ఎత్తానే నువ్వు అంటే వైట్ ఎత్తావు నువ్వు జరగరాదు కదా జరిగితే ఏమవుతుంది ఇప్పుడు కాలుతోని చేది
వాళ్ళతో నన్ను ఎవడే తక్కువ ఉన్నారా మావాడే 2 కింటాలు గిట్టెలున్నారా ఇంకా ఆడికైనా తక్కువ ఉన్నావురా అదే ముందుగా జరిపే గట్ట కాదు మరి అర్థమని బిడ్డలు 7 బ్రాహ్మణాలు ఆచర బిడ్డలు సంకలు పెట్టుకొని 7 బలపడుతుందో కలుగుతున్నాడు బాయి వేడికైనా బాయి వేడికి బ్రాహ్మణులు ఎప్పుడు రానే వచ్చిన బాయిని కళ్ళ చూస్తుంటారు బ్రాహ్మణు నారాధన బిడ్డారా అంటే ఎట్లా అన్నట్టు పెట్టుకోండి పక్కనే మాకు నొల్లి ఫస్ట్ బాబా మా గద్దెల తర్వాత అరే సాయి అరే సాయి లాటి పట్టుకో అట్రా పట్టపోతే ఇది రూమ్ ఉన్నట్టున్నాయి ఇది ఆటే బిట్టు కరెక్ట్ లేపు మెలా తీసిపెట్టాను ఈ బెట్లో కూర్చోరు ఈ బెట్లో కూర్చున్నా సెట్ అవుతుంది
बड़ा हमारे को कैंसर मसाला ये माता ऑटो वाला अरे आज बाबा सेट ले आज ए गटे आठ मोटा आटे अरे आए ఏం తీసినావు సపరేగా పక్క తీసే బ్రాహ్మణ ఎప్పుడు రానే వచ్చినారు నారాదుండా బిడ్డలే గోరో బ్రాహ్మణ ఆడికెళ్ళి బాగుమాత్రం ఒక్కసారి అలనాడు కానులు ఎట్లా వండుకున్నా అలనాడు కానులు ఎట్లా వండుకున్న బాగుమాత్రం తెలుగు చెప్ప నేను కానులు ఎట్లా వండుకున్న బాగుమాత్రం ఎప్పుడు తెలుగు చెప్ప నేను
దాని కింద దుబ్బన లేదు బంగారం అంత వచ్చి పైన ఉన్నది అన్నది గుర్రం కంటారు దేవుడు మేడా దొరికిన సందా ఉన్నది మేడా కంటే దేవుడు కట్టా దొరికిన సందా ఉన్నది కట్టా కంటే దేవుడు కుప్ప దొరికిన సందా ఉన్నది మరి కుప్ప కంటే భగవంతుడు పోతే రాజకీయ రచన పుట్టికి ముద్దు వేసిన సందం ఉన్నది అన్నది దేవుడు మరి మేనవారి పట్టం వెళ్ళిపోతానండి భగవంతుడు గురుడవారం అటు ఇటు కళ్ళ చూసే వారి కళ్ళ సిలికల్ల పోతే ఇక్కిపోతుంది మేనవారి పట్టం నేను ఎప్పుడు పోవాలని బొమ్మలు తెలిపిన గౌశలు వేసిన గుర్రం మీద గిన్నె మంది నాకు కాలే శస్త్రం మీద అంటాను వాడి మీద కొరడ దెబ్బ కొట్టిండు ఆట ఈగోల గుర్రం ఈగిపోతున్నది ఆటో మూడు దోమలు పెట్టి గుర్రం ఎప్పుడు రానే వచ్చిందో ఆ గుర్రం రానే వచ్చింది మూడు దోమల కాడ నాలుగాల బాబదని నా చోట గుర్రం ఆగింది గుర్రం మీది బహుమతులు ఒక్కసారి కళ్ళు చూసిండు గుర్రం మీది కాదు గుర్రం మీది కాదు దేవుడు మరి భగవంతుడు దేవుడు మీరే గుర్రం మీ దేవుడు మీరే గడలేని కోపం వచ్చింది మరి అటువంటి గుప్పించి దేవుడు గుర్రం కాళ్ళ కాడ దొరికిండు పరముల కొరడలు పట్టిన గుర్రాన్ని పేరు పేరు దేవుడు కొడుతున్న కండలు కాకుల బాలు ఎత్తాడు శివల శివల బాలు ఎత్తాడు మరి అటువంటి స్వామి ఎక్కిన గుర్రం మూతికుంటనే నురుడు పెట్టింది ముట్టుకుంటనే లత్తి పెట్టింది అలనాడు భగవంతుడు ఆడనే గుర్రం మీ దేవుడు గుర్రం కాళ్ళ కాడ దొరుకుతున్నాడు మరి భగవంతుడు ఒకసారి గుర్రం కాళ్ళ కాడ గుప్పించి గుర్రాన్ని ఎప్పుడు దొరికిందో దేవుడా దేవుడా
పులి పిల్లలు పోతే బలి పిల్లలు బతికుంటే సర్గానికి సంతలు కట్టేయలేదు. ఆ భగవంతుడు తన గుండెకు తాన తీర తెచ్చుకున్నాను. గిట్ట కాదు రాంగ రాంగ నా కుర్ర ఎరిపోతే తీగ దొక్కవచ్చు. మరి ఎరిపోతే తీగ దొక్కుతుంది నా కుర్ర చెట్టు గుట్టలు పట్టుకొని రాంగ రాంగ నా కుర్ర ఎరిపోతే తీగ దొక్కవచ్చు. అరే ఎరిపోతే తీగ దొక్కితే దానికి పిచ్చి రావాలి. అరే చెట్టు గుట్లు పట్టుకొని మన బీరోలు కళ్ళైన ఊకే నొల్లు పెట్టుకుంటూ చూడు అట్టు పెట్టుకోవాలన్నట్టు. మరి ఎరిపోతే తీగ దొక్కుతానే కుర్ర ఒక కాడ ఆగద్దు. అది అట్లా ఇట్లా కాదు నాటనే గుర్రాలకు లేచేది గుండె ముక్కురా. అది గుర్రాలకు లేచేది గుండె ముక్కురా అంటనే మరి ఏనుగకు లేచేది సింహాద్రం ఆటో. ఏనుగకు లేచేది సింహాద్రం అంటనే అది కోళ్ళకు లేచేది కొక్కర్రో ఆటో. ఆడలకు లేచేది వారానికి 300 దెబ్బలు రావు ఆటో. వారే వా సిరిసేలం అంటే సిరిసేలం. ఏం పుట్టిందిరా కోరి కోరి తెచ్చుకుంటే గిదేనా? ఏం పుట్టిందిరా? ఈ మొగోళ్ళు పట్ట కన్నులు పెట్టుకుంటే ఆడోళ్ళు లేచి ఇలా మన సూల బిర్యా కొడుక నేను అక్కడ నుండి తెచ్చుకుంటే మాస్ ఎక్కడికి అది చెప్తా మా దెబ్బల రోగం వేస్తాను అంటారు. దెబ్బలు అంటే లేదని అంటానా? అవ లేదని అంటానా? అరే గుర్రాలు లేచే గుండు మొక్క రోగం, ఎరగలు లేచే సింహతి రోగం, కోళ్ళు లేచే కుక్క రోగం ఇవన్నీ చెప్పకుండా మంచిగా కానీ ఆడోళ్ళు లేచే వారానికి ఒకసారి దెబ్బల రోగం లేస్తాడు. ఆ దెబ్బ పోతే నీ మీద మన్నని పోతారు. అది చెప్పకుండా ఏమదేరా ఎవరు చెప్పబోతున్నా వాళ్ళు లేస్తారు మన దుమ్ము పోతారు. వస్తారా? ఆడలో లేచే వారానికి 300 దెబ్బలు ఎట్టున్నదంటే ఆ అబ్బకేమో పుట్టంగానే అయితే ఇంత ఈ ప్లస్ సల్లగురికి అంత సుడు ఉంటది. ఆ సల్లగురికి అంత సుడున్నప్పుడు ఇంత 5 ఏళ్ళ పిల్ల అయినప్పుడు ఆడకట్టలు కొట్టుతారు. ఆడకట్టలు కొడితే అట్నే అలవాటు అవుతుంది. ఆ నుంచి వెనక బల్లె పంతులు కొడతాడు. చదువుకున్నప్పుడు దోస్తుగాలు కొడతారు. అట్నే ఇట్నే కొట్టంగా అమ్మాయికి దానికి కొట్టుడు అలవాటు అయింది. బాగా దానికి పౌడు అలవాటు అయింది. అటానే ఇట్లా పెరిగి పెద్ద దానికి అయ్యకిచ్చి పెళ్లి చేసిరు. అయ్యకిచ్చి పెళ్లి చేసినాక పెళ్ళైన కొత్తలు వాడు రోజు కొడతాండి ఎవ్వ లేస్తాను చేసారు పెడతాను. అనుకుంటాను రోజు వాడు దెబ్బ కొట్టుతాను ఇది లేస్తాను చేసారు పెడతాను. అయ్యా అనుకున్నాడు అప్పుడే ఆహా నా పిల్లానికి దెబ్బల రోగం ఉన్నది అనుకున్నాడు. ఆ అయ్య రోజు కొట్టంగా లేచేసారు పెడతాంది. ఓ రోజు దానయ్య దొరకపోవడం వచ్చిండు. అయ్య కూడా కొడతాను పెడతాను ఉంటుంది రోజు కొడతాను. 10 లక్షలు 20 లక్షలు వరకు అట్టం ఇచ్చి మాది వాళ్ళ కారు పెట్టి కేసు పెడతారు. మారుతి కారేమో మారుతి కారు ఇచ్చి వీడు అటు ఇటు తిరిగా నేను అల్సర్ పెట్టి తోలు తొత్తరమవుతుంది కట్టినోడు అయితే కట్టుకొని వస్తుంది. వీనికి అల్సర్ పెట్టి నా బిడ్డని ఇస్తే ఊరికే వీడిని వీనికి గిన్ని లక్షలు పోసిస్తే నా బిడ్డ రోజు కొడుతున్నా అంటాడు అని ఆ పిల్లవాడు ఏం లేచాడు చక్కా లేచి నన్ను వేయచ్చిందని చెప్పి మామ కొద్దిగా లేస్తే నీ బిడ్డ ఉడుకుడుకు వస్తుంది చాయ్ వస్తే తాగి ఆ తాళాల కత్తెమా కల్లాగి అటే పోదు అన్నాడు. ఈ పిల్లగాడు చక్కా సైకిల్ వేసుకున్నాడు. మందకాలకి మందకడికాడు. ఆ మందకడికి ఓడుతోనే 1, 2, 12 కొట్టే సమయం అవుతుంది. అయ్యో కొద్దిగా లేచిండు. కొద్దిగా లేచి కట్ట ఒకన వేండు. ఆ కట్ట ఒకన పోయి 300 పలపులు తెచ్చుకోండు. 300 పలపులు తెచ్చుకొని తోతాను తలుకు తల్లినాడు ఎత్తాడు. ఇగలెత్తుదో ఉడుకుడుకు చూస్తుంది అగలెత్తుదో చూస్తుంది. చాయ్ తాగుతాను చూస్తాను. అటు ఇటు తోకుంటూ వస్తే ఆకలంతా మొత్తం అలుగు తల్లినాడు ఎత్తాడు. ఇక బిడ్డలు ఎత్తలేదు, నాన్న వండతలేదు, కూర వండతలేదు, అయ్యకు పెడతలేదు. అటానా ఇటానా మన కాడున్న పిల్లగాడు 12 అవుతుంది. మా మామ ఇంకా అత్తలేపాయే. అయ్యో ఇలా దీని అయ్యొచ్చే దీన్ని కొట్టకపోతే మరి దీనికి దెబ్బలు రావు. ఇది లేచిందో లేవదు అని ఆ పిల్లగాడు ధనాదన సైకిల్ వేసుకొని పిల్లగాడు ఇంటికి వచ్చే వరకు సట్టడు సరకుల పట్టమచ్చని అమ్మాయి మంచిగా వన్నదిరా. చట్టుగా వండుకుంటే అమ్మాయి గుర్రు గర్రు అంటే మంచిగా కిర్ర కర్ర అంటది. నిండా ముసుగు పెట్టుకొని వన్న వాళ్ళు పిల్లగాడు బాగా చూసిండు. అబ్బాయి ఇలా దీని అయ్యొచ్చి నన్ను కొట్టకపోతే దీని రోగం పాడవాడ దీనికి దెబ్బ కొడితే రోగం లేస్తుందా. ఆ పిల్లగాడు సైకిల్ ఇచ్చి అక్కడ స్టాండ్ వేసుకొని మూలకున్న ములగడ్డ పట్టుకున్నాను. ఉరికొచ్చిండు. ఆ సెద్దరు తీసిండు అటు వారేసిండు. ముచ్చడు గుంపు దిబిల్లా ఒక్కటి పెట్టగానే మరి అవ్వసత్యనానికి గంజు పట్టి లేచంద్ర పెట్టింది.
నువ్వు ఏనుగలు సవారీ అయిపోతే రేణుగా పల్లెరిగా పాటి వీధి తీసుకుపోవాలి. ఆ పల్లెరిగా పాటి వీధికి రేణుగా పల్లెరిగా పాటి వీధి తీసుకుపోయి పల్లెరిగా ఇటు వడ్డ ముల్లే ఉంటది కాబట్టి ఆ పల్లెరిగా మీద చెడు రక్తం తెలిమర్తని మత్తకి ఏనుగలు సవారీ చేస్తాయి. ఏనుగకు లేచి చిమ్మత రోగం కట్టున్నది, కోళ్ళకు లేచే కుక్క రోగం ఎట్టున్నదంటే కుక్క అన్న కోడికి సలిగంజన లేకపోతే ఉల్లిగడ్డలన్న కోసేయాలి. ఉల్లిగడ్డలన్న కోసేపోతే దాని రోగం ఆడికి నివర్తన అవుతుంది. ఆ కోళ్ళకు లేచే కట్టున్నది పథకం బలము గట్టి కూర్చొని నిద్రపోతారు. మంచిగా తినచ్చు అరే సపోర్ట్ రా మెడల్ పట్టుకోవా పెరిగా లేచి మాత్రం కట్టున్నది. నాకు గుండె ముక్క రోగం లేచిన మాటే ఉంటే నాకు నేనే ఉంటాను. ఏం ముట్టిందిరా లోకం మీద ఏమైనా చెప్తారో ఈ లచ్చపాతి బుచ్చపాతి లేకపోతే ఎర్రబీర ఏమైనా చెప్తారో చెప్పరు. ఏమైందిరా ముసలాన్న కథ వింటావా? గెంటిలు గురానికి లేచిందా రోగం? వాళ్ళ అత్తకి లేచిందా, వాళ్ళ వైద్యకి లేచిందా, లేకపోతే వారికి లేచిందా రోగం? గుర్రానికి రోగం లెక్కట, అత్తకో సురుకట, మామకో సురుకట, 6 గుర్రాలకు 6 సురుకులట. ఏంద్రా గుర్రానికి లేచిందా? ఎవరైనా లేచిన రోగం? గుర్రానికి లేచిందా రోగం? మా అత్తకు లేచిందా, మా మామకు లేచిందంట. మరి కూర్చున్నా కాడా పోతాంటే మంత్రసాని అట్ట డెలివరీ అయ్యేటప్పుడు గోలి తీసుకొని ఓహో నాగేశ్వరాలు తేనెపిప్పలు తుమ్మ చెట్టు యాప చెట్టు పాడబడ తుమ్మ చెట్టు పాప చెట్టు కాదురా. నాగేశ్వరాలు తేనెపిప్పల్లి పులివాయలు మంచివాయలు తీసుకొచ్చి పెద్ద మందు తయారు చేసి ఆ అమ్మాయి ఏం చేస్తాడంటే తల్లివాయి పిల్ల కొట్టకుండా పిల్లవాయి మంత్రసాని కొట్టకుండా అలా వీకెళ్ళి గోలి దింపేసుకుంటది. ఈ గుర్రం ఇప్పుడు గుర్రాన్ని తీసుకొచ్చి కచ్చిరి కడ పడగొడతా. కచ్చిరి కడ పడగొడతా గుర్రం నాకు ఒక్కరికి ఆగుద్దా? మీ అత్త పడుతుంది, మా అత్త పడుతుంది. నా పెన్న ఆడుతుంటారు మీ మాట్లాడు. గుర్రం అయితే తోకవాడికి వచ్చినాక అంటదా? అయితే గుర్రం ఏం చేస్తుంది? గుర్రం గిట్ట అంటది. గుర్రం గట్ట అంత మా మామకి అంటదా? ముందుగా వీళ్ళందరూ సురుకులు గుంచి నా గుర్రానికి 3 సురుకులు గుంజితే గుర్రం రోగం టక్క జరుగుతుంది. అది గట్ట కాదు గిట్ట కాదు.